మంది ఆడ కార్మికులు బతుకుతుంటే రాజశేఖర రెడ్డి దూరదృష్టి వల్ల సెజ్ ఏర్పాటు చేశారు. దాన్ని మేము తెచ్చాము నీళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఒకటి పోరాటం చేయకుండానే రాయలసీమకి ఏం కావాలని ఆలోచన చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు 2 పథకాలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అడుగుతారా అని అంటే అడగలేరు. ఎందుకంటే ఆయనే ఏం చెప్పాడు, హోదా అంటే ఏంది, హోదాక ఏమి రావు, ప్రత్యేక ప్యాకేజీ మేలు అని. మాకు ప్రత్యేక హోదా వద్దని తీర్మానం అసెంబ్లీలో చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఎట్లా అడుగుతాడండి? ఆయన అడగలేడు. ఎందుకంటే ఆయన నియంత్రించుకున్నాడు, ఆయన లొంగిపోయినాడు కేంద్ర ప్రభుత్వంలోకి. ఆయనకేం అవసరమో, ఆయన దగ్గర ఏ లోట్లు పట్టున్నాయి మాకు అవసరం అనవసరం. కానీ కేంద్ర ప్రభుత్వానికి సుజనా చౌదరి గారు ఆడ మినిస్టర్ గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే అరుణ్ జైట్లీకి ఒక లెటర్ రాశారనమాట. వీళ్ళు తీర్మానం చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, అద్భుతంగా ఉంది మీ ప్యాకేజీ, మాకు ప్రత్యేక ప్యాకేజీ అసలు హోదా అవసరం లేదనే టైంలో చెప్పిన తర్వాత ఇప్పుడు అడగమంటే ఏమడుగుతారండి? ఒకటి, రాజశేఖర్ చేసిన పథకాలను మనవరం ప్రాజెక్ట్స్ కానీ, సత్యవేడు సెజ్జులు కానీ, ఆ రోజున దూరదృష్టిలో పెట్టిన ప్రాజెక్ట్ ఈ రోజు నడుస్తున్నాయి. ఏం రాజశేఖర రెడ్డి ఏమి చేయలేదు అనేది అబద్ధం అండి. ఈయన చేసిన దానికన్నా ఇంకా 17-20 సీట్లు ఉన్నాడు. ఎవరు మన చంద్రబాబు గారు 5 ఏళ్లలో చేశాడు. ఆయన 5 ఏళ్లలో చేశాడు. దాన్ని కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని రాజశేఖర రెడ్డి ఏం చేయలేదు. వైఎస్ఆర్ పార్టీ ఏం చేసినది అనేది మాట్లాడు. నువ్వు వైఎస్ఆర్ పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉంది, మీరు ఏమి చేశారు? రాజశేఖర రెడ్డి చేసినట్టు అన్ని మీరు కంటిన్యూ చేశారా? మీరు అభివృద్ధి గురించి మీరు సపోర్ట్ చేసిన బీజేపీ ఆపేసింది. మీరు సపోర్ట్ చేసిన బీజేపీ ఆపేసింది. హలో, మీరు 5 సంవత్సరాలు మీరెందుకు తీర్మానం మీరు సపోర్ట్ మీరు మనవరం ప్రాజెక్ట్ చేస్తాడో మనవరం ప్రాజెక్ట్ ఆపేస్తాంటే మీరు ఎందుకు గమనించారు? మన్నవరం ప్రాజెక్ట్ ఆపేస్తా ఉంటే బీజేపీ ఎందుకు గమనించారు? ప్రభుత్వం ఎన్నుకున్నారు. డిస్టర్బ్ చేయడము, అందరినీ డిస్టర్బ్ చేయడం ఏంటంటే మీ అయ్యారు మనవరం ప్రాజెక్టు మూలపడిపోయింది. అనుచరుడు సహచరుడు రామ్ భూపాల్ రెడ్డి ఉన్నారు. రాజశేఖర రెడ్డి ఆయన అన్ని రకాలుగా మా నాయకుడు అండి. ఆయన చెప్పారు మా పార్టీ, మా జగన్మోహన్ గారు తండ్రి గారు మా నాయకుడు. వైఎస్ఆర్ చీఫ్ సైకో నువ్వు రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుతాడు. నువ్వు అట్లా మాత్రం మాట్లాడు. పురుషోత్తం గారు పెద్ద మనిషి అనుకున్నా, మనకు పెద్ద మనిషి అనుకున్నా, అట్లా మాట్లాడుతూ సైకో అని మీకు ఆ పదాలు అర్థమైపోయి. మీరు సైకోలు, అందరిని సైకోలు అంటారు. మీరు పెద్ద సైకోలు, అందరినీ సైకోలే. ఈ ప్రభుత్వంలోనే మనో ప్రాజెక్టు మీరు ఇచ్చిన సపోర్ట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంలోనే మూలపడింది. ప్రజలు చీకొట్టి 11 సీట్లు ఇచ్చారు మీకు. మీరందరూ ఒకసారి మా పైన దుష్ప్రచారం మీరంతా ఒకటే ఒక్కొక్కరు రాకూడదా? అట్లా మాట్లాడద్దు. జయచంద్ర గారు, మీరు చీకొడతారా? ఇప్పుడు 40 సీట్లు రాజీనామా ప్రజలకు ఏ అభివృద్ధి జరగాలనేది. జయచంద్ర గారు ప్లీజ్ కంట్రోల్. గోపాల్ రెడ్డి గారు కంట్రోల్. గెలుచుకో 40 చూద్దాం. మీ ప్రభుత్వం ఉంది 40 సీట్లు. కంట్రోల్ అండి. జయచంద్ర గారు పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు పార్టీకి సంబంధించి టైం కాదు, రాయలసీమకి ఏం జరగాల్సిందని మాట్లాడారు ఆయన. ఒక్క నిమిషం అండి. జయచంద్ర గారు ప్లీజ్ కంట్రోల్. ఒక్క నిమిషం జయచంద్ర గారు ఒక్క నిమిషం అండి. పురుషోత్తం రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు జయచంద్ర గారు ప్లీజ్. జయచంద్ర గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మీరు ఇలా గ్రూప్ గా మాట్లాడడం వల్ల, ఇద్దరు మాట్లాడుకోవడం వల్ల ప్రజలకి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు కన్వే అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మాట్లాడతావు నువ్వేమన్నా జనసేన పార్టీ నేత? నువ్వెందుకు మాట్లాడినాడు? బీజేపీ నేత నువ్వేమన్నా బీజేపీ తరఫున ఎందుకు మాట్లాడావు? అందుకనే మేము మాట్లాడతాం. రాజశేఖర రెడ్డి మా పార్టీకి సంబంధించిన మా గౌరవ అధ్యక్షులు నువ్వు ఎందుకు మాట్లాడావు? పవన్ కళ్యాణ్ వార్తలు చూస్తావా లేదు? కూటమి ప్రభుత్వం అంటే ఎవరెవరు ఉండారో నీకు తెలియదేమో. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ వాళ్ళ తరఫున వాళ్ళు మాట్లాడతారండి. కుటుంబ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులు వచ్చి మాట్లాడాలంటే మాట్లాడితే దానికి మేము ఓకే. నువ్వేది ఎంతసేపు 24 గంటలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కూడా కానీ మంచి చేస్తే మంచి అంటాము. కాంగ్రెస్ పార్టీ మంచి అంటాం. ఏం తప్పేది? కాంగ్రెస్ పార్టీ కూడా కానివ్వండి, మంచి చేస్తే మంచి. ఇది టైం కాదండి. తర్వాత ఒక డిబేట్ పెట్టుకుందాం. రాయలసీమ డెవలప్మెంట్ మీద మాట్లాడదాం. ఒక్క నిమిషం. జయచంద్ర గారు ప్లీజ్. పురుషోత్తం రెడ్డి గారు
అది కరువు నేల అని సంబోధించడం కూడా నాకు ఇష్టం లేదు. రాయలేలినటువంటి సీమ, రాయలసీమకు సంబంధించి